సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం గురించి శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 5వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన దివ్యాత్మ బంధువులారా, హృదయపూర్వక వందనములు. ఈరోజు మనము అమృత బిందు ఉపనిషత్తును గురించి శ్రవణము చేయబోతున్నాము. ఈ అమృత బిందు ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదములోనిది. అంటే 4 వేదాలు ఉన్నాయి కదా, ఆ 4 వేదములలో ఇది యజుర్వేదానికి సంబంధించినటువంటిది. కృష్ణ యజుర్వేదములో ఉన్నది. ఈరోజు మనము అమృత బిందువులను గ్రోలుతున్నాం. అమృత బిందు ఉపనిషత్తు కదా, పేరే అమృత బిందు ఉపనిషత్తు. ఈ అమృత బిందువులను, ఈ అమృతమైనటువంటి బిందువులను మనము ఈ మంత్రాల ద్వారా మనము గ్రోలి దీని వలన అమృతత్వము లేదా అమరతత్వము, అమరత్వాన్ని సిద్ధింపజేస్తాయి ఈ యొక్క అమృత బిందు ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తును ప్రముఖమైనటువంటి ఆశ్రమాలలో సాయం సంధ్యా సమయాలలో పఠిస్తారు, బోధన చేస్తూ ఉంటారు. శ్రీ వ్యాసాశ్రమము మరియు వాటి అనుబంధ ఆశ్రమాలలో తప్పకుండా పఠించి మరియు ఉపనిషత్తును గురించి ప్రబోధం చేస్తారు. అనువాదంతో కూడా తోహర పద్య గేయాల రూపాలతో కూడా పాడుతూ ఉంటారు. మరి ఇది మొట్టమొదటిది మంత్రము కాబట్టి మనము చెప్పుకున్నట్లు పూర్వ శాంతి పాఠముతో మనము మొదలు పెడతాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఈ మంత్రం ఏమిటంటే ప్రప్రదమైన మొట్టమొదటి మంత్రము అమృత బిందూపనిషత్తులో. మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ శుద్ధమేవ చ. అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం. అంటే మనోహి మనస్సు అయితే, ద్వివిధం 2 రకాలు, 2 రకాలు, ఇరు తెరగలు, 2 విధాలు అని మనం చెప్పుకుంటామే. ఈ మనస్సు అయితే 2 విధాలుగా ఉంటుందని ప్రోక్తం. ద్వివిధం ప్రోక్తం అంటే చెప్పబడింది. ఈ మనస్సు అనేది, మన మనసు అనేది 2 విధాలుగా ఉంటుందయ్యా. శుద్ధం శుద్ధంచ అశుద్ధమేవచ. ఒకటి శుద్ధమైనటువంటి మనస్సు, 2వది అశుద్ధమైనటువంటి మనస్సు.
అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం. ఈ అశుద్ధమైన మనస్సేమో కామ సంకల్పాలతో కూడుకున్నటువంటిది, కోరికల చేత నిండిపోయి ఉంటుంది. శుద్ధమైనటువంటి మనస్సేమో కామ వివర్జితం. ఇటువంటి కామ క్రోధాది సంబంధించినటువంటి లేకుండా ఉంటుంది, అటువంటిది శుద్ధమైనది అని ఈ మొదటి మంత్రం మనస్సును గురించి మనకు ఉపదేశిస్తున్నది. ఏమండి, మనసు ఉంది కదా, మీకు కనిపిస్తా ఉందా? ఇది చెయ్యి, ఇది చెవి, ఈ కన్నులు, ఇవన్నీ మనకు బాహ్యంగా కనిపిస్తా ఉన్నాయి. మీ మనసు కనిపిస్తా ఉందా? అసలు మనసు లేదా? లేదండి, మనసు ఉంది. నేను మనసుతోనే మీరు చెప్పే విషయాలంతా నేను వింటున్నాను కదా, మనసు లేకుండా ఎట్టబోతుంది? మనసు ఉంది, అనుభవపూర్వకంగా ఉంది. అయితే ఈ మనసు అంటే ఏమిటండి? అది ఎట్లా మనం తెలుసుకునేదంటే, ఈ మనసు రెండు రకాలుగా ఉందని చెప్పారు కదా. ఒకటేమో అశుద్ధమైనటువంటిది, రెండవదేమో శుద్ధమైనటువంటిది, మలినమైనటువంటిది, లేదా కల్మషమైనటువంటిది, కలుషితమైనటువంటిది, మురికి పట్టిపోయింది. దానికి ఇటువంటి మాలిన్యము చెందినటువంటి మనసులో సమ్యక్ దైవ భావాలు ఎన్ని స్ఫురించవు. కలుషీకృత చిత్తానాం సమ్యక్ నభాసతే, భాషించవు. తర్వాత రెండవ మనసేమో శుద్ధంగా ఉంది. స్ఫటికం అంటారే, స్ఫటికం మనం చూస్తాం, బాగా స్వచ్ఛంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, నిష్కలంకంగా ఉంటుంది, తేట తెల్లంగా ఉంటుంది, కల్లా కపటం ఎరుగుని మనస్సు అంటామే. ఇట్లా ఏ దోషాలు లేకుండా అది స్వచ్ఛంగా ఉంటుంది. మన స్వచ్ఛమైనటువంటి నీటిలో ప్రతిబింబం కానీ చక్కగా కనిపిస్తుంది, గోచరిస్తుంది, యథార్థంగా ఉన్నట్లుగా గోచరిస్తుంది. మీరు కావాలంటే మహానంది దగ్గర, ఆ మహానంది దేవాలయంలో ఆ నీరు పారుతా ఉంటాయి. అక్కడ చిన్న కోనేరులో నీళ్లు, ఆ నీటిలో ఒక చిన్న సూది వేసినప్పటికీ, అది భూమిలో ఉన్నప్పటికీ కూడా అది బాగా కనిపిస్తుంది. ఎందువల్లనంటే ఆ నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి, మురికి లేదు. అదే మురికి నీళ్ళలో ఏంటి? కనిపించదు. అలాగే సూర్యుడు, చంద్రుడు కూడా, మనము చంద్రుడు, సూర్యుడు ఈ నీటిలో ప్రతిబింబిస్తారు కదా. మురికి నీటిల్లో సరిగా మసంగా కనిపిస్తుంది, ప్రతిబింబం సరిగా లేదు. ఒక 2 పాత్రలు తీసుకొని ఒక దాంట్లో మురికి నీళ్లు, ఇంకొక దాంట్లో స్వచ్ఛమైన నీళ్లు పెట్టండి. అప్పుడు ఆ ప్రతిబింబము మురికి దాంట్లో అసలు కనిపించదు, లేదా కొంచెం ఏదో కనిపించినట్లుగా మనకు ఆ ప్రతిబింబం కనిపిస్తుంది. ఎందువల్లనంటే అది మాలిన్యం చెందినటువంటిది. స్వచ్ఛమైన నీటిలో ఆ చంద్రుడు గాని సూర్యుడు గాని ప్రతిబింబం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే స్వచ్ఛానికి, స్వచ్ఛమైనటువంటి మనసుకు, స్వచ్ఛం కాకుండా మురికి మాలిన్యం చెందినటువంటి మనసుకు తేడా ఇది. అసలు మనసు అంటే ఏంటి? ఈ మనసును దేన్ని మనం అంటాము? ఈ మలిన మనసు నిలకడలేకపోయింది, పిచ్చి పట్టినట్టు ఉంటుంది, ఒక వస్తువు మీద ఏకాగ్రత లేదు, ఇవన్నీ మనకు తెలుసు, అన్ని అనుభవంలో ఉన్నటువంటి విషయాలు. ఇది మనసు కోతి లాంటిది, చంచలమైంది, దీన్ని కష్టము. నా మనసు నా మాట వినడం లేదు,
చదువు మీద దృష్టి పెట్టమంటే ఇంకొక చోటకి పోతుంది. ఇట్లా మనం లోక వ్యవహారములో అనేక విషయాలు మనము వింటూ ఉంటాము, చెబుతూ ఉంటాము. అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే ఈ మనసును నువ్వు అధీనంగా తెచ్చుకోవాలి. అందుకని చాలా మంది యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్. నువ్వు యజమానివి. దేనికి? నీ మనసుకు నువ్వు యజమానివి. నీ మనస్సు నీకు సేవకుడు, సర్వెంట్. ఆ విధానంలో ఉండాలి. సరే, అంతా బాగానే ఉంది. మరి ఈ మనస్సు ఎందుకు మలినమైతుంది? దీని యొక్క పూర్వాపరాలను గురించి మనము ఆలోచన చేస్తాం. ఈ మనస్సు అనేది అంతఃకరణం యొక్క సంకల్పాలు వికల్పాత్మకమైనటువంటి వృత్తి విశేషము. బాగా వినండి. అంతఃకరణం అంటే లోపల ఉన్నటువంటి ఈ అంతఃకరణం యొక్క సంకల్పము, కోరికో లేకపోతే అనుకోవడమో, ఇట్లా ఉండాలి, నేను ఇది కావాలి అనే యొక్క సంకల్పాలు వికల్పాత్మకమైనటువంటి వృత్తి విశేషం. వృత్తి అంటే ఆ జరిగే పని, అనగా మనము ఆలోచన చేస్తాము, లేకపోతే ఇది కావాలనుకుంటా, అటువంటి చేసే పని చేసేది ఆ వృత్తి ఈ మనసు ద్వారా చేయబడుతుంది. అర్థమైందండి? అంతఃకరణలో అది మనకు కనిపించకపోయినా ఈ మనసు అనేది సంకల్ప వికల్పాత్మకమైనటువంటి వృత్తి చేపట్టేదాన్నే మనసు అంటాము. మనోబుద్ధి చిత్తాదినాహం. నేను మనోబుద్ధి చిత్త అహంకారాలు అంతఃకరణలో ఉంటాయని మనం తెలుసుకోబోతాం. ఈ మనసు ఇది. అయితే ఈ మనసును గురించి కొంతమంది అమనస్కం అని చెప్తా ఉంటారు. అంటే మనసును లయం చేసేయి. శుద్ధ మనసు అయిపోయినప్పుడు అది ఆత్మలో లయమైపోతుందని చెప్తారు. అంటే ఈ శుద్ధ మనసు పడుగు పేక వలె సంకల్ప వికల్పాలన్నీ పెనవేసుకుంటే వస్త్రం అవుతుంది. నిలువుగా ఉన్నటువంటి పోగుల్నేమో పడుగు అంటాము. ఇట్లా అడ్డంగా వచ్చేటి పోగులనేమో ప్యాక్ అంటాం. మనం ఏదైనా ఒక వస్త్రం తీసుకుంటే ఇవి నిలువుగా ఉన్నాయండి, ఇవన్నీ పడుగు. ఇట్లా అడ్డంగా వచ్చినటువంటి పోగులన్నీ ప్యాక్. ఈ రెండు పెన వేసుకుంటాయి. దేన్ని విడదీస్తే పడుగు పేక ఆ నిలువు అడ్డం రెండన్నీ తీసుకుంటా పోతే ఆఖరికి ఏమవుతుంది? ఆ వస్త్రమే మిగలదు. అంటే ఆ మనస్సే ఉండదు, అది లయమైపోతుంది. అంతే ఇది కూడా. సరే, బాగుందండి. ఈ అంతఃకరణంలో ఇది ఈ వృత్తి చేపడతా ఉంటుంది. కానీ ఇది ఎట్లా తయారైంది అంటే, దేని ద్వారా తయారైందంటే అపంచీకృతమైనటువంటి పంచభూతాలు 5, భూమి, పృథివీ, ఆకాశాన్ని అంటామే, నీరు, ఇవన్నీ ఈ పంచభూతాల యొక్క సమిష్టి సత్వము నుండి ఇది పుట్టింది. అప్పుడు ఇది పుట్టినప్పుడేమో చాలా శుద్ధంగా ఉందండి. ఏంటంటే సమిష్టి సత్వం నుంచి పుట్టింది. సత్వం నుంచి పుట్టేది కాబట్టి ఇది కూడా సత్వంగానే ఉంటుంది మనసు. కానీ అప్పుడు శుద్ధాంతఃకరణంలో ఇది మనసు శుద్ధంగా ఉంది. మనసు కూడా దాంట్లోంచి వచ్చింది కాబట్టి అటువంటి శుద్ధాంతఃకరణంలోంచి జనించినటువంటి మనసు కూడా శుద్ధమైనది. దీనికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. ఏమన్నా అభ్యంతరం ఉందా మీకు? లేదు. ఎందుకంటే అది శుద్ధం నుంచి పుట్టింది, శుద్ధమదే వస్తుంది. కానీ ఇది మలినం ఎట్లయిందండి? మీరు మలినమనం అంటే కామ సంకల్పం మలినమైనటువంటిది. కామ సంకల్పం అయితే ఇది ఎట్లా మలినమైందంటే, అజ్ఞాని యొక్క జీవుడు నిషిద్ధ కర్మాలు చేయటం వలన, నిషిద్ధ కర్మాచరణ వలన, అంటే ఇవి యోగ్యమైనటువంటి కానటువంటి అయోగ్యమైనటువంటివి,
ఇవి చేయకూడనటువంటి పనులు చేసేదాని వలన, ఆ కర్మలు చేసేదాని వల్ల ఏమైతుంది? పాపం ఏర్పడుతుంది. అంతే కదండి. మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడు, అది మనకు తెలుసు. క్రూరమైనటువంటి పనులు చేస్తే పుణ్యం వస్తుందా? రాదు. కాబట్టి నిషిద్ధమైనటువంటి కర్మలు అంటే దొంగతనము చేయరాదు, చాడీలు చెప్పరాదు, ఇతరులను నిందించరాదు, ఇట్లా ఆత్మ హత్యలు చేయరాదు, ఇట్లా దొంగలించరాదు. ఇవన్నీ ఏంటి? నిషిద్ధమైనటువంటి కర్మలు. ఈ నిషిద్ధమైనటువంటి కర్మలు చేస్తే పాపం అంటుకుంటుంది. అందుకనే శాస్త్రం చెప్తుంది, ఉపనిషత్ మాత చెప్తుంది, సత్యం వద ధర్మంచరా. సత్యము పలుకుము, వద అంటే పలుకుము, ధర్మంచర ధర్మాన్ని ఆచరించుము. ఇట్లా చెప్పి విధివాక్యం చెప్తుంది. నాయన ఈ విధంగా నువ్వు చేయకుండా ఉండకూడదని కూడా చెప్తుంది. అది ఎట్లా అంటే సత్యం వద ధర్మంచర సత్యాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అధేయం. ఆ ధర్మాన్ని, ధర్మం చేయకుండా నువ్వు ధర్మం చేయకుండా ఉంటే నీకు ప్రమాదం కలుగుతుంది. కాబట్టి ధర్మం చరించు, సత్యం వద. కానీ ఈ కాలంలో సత్యం వద అయిపోయిందండి, వద చేస్తున్నారు. ధర్మం చెరసాలలో ఉంటా ఉంది. ఈ ధర్మం అంతా చెరసాలలో పెడతారు. అది కాదు, ఒక వస్తువు ఇచ్చేటప్పుడు కూడా శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అధేయం. నువ్వు అశ్రద్ధతో ఇవ్వకూడదు, శ్రద్ధతో ఇవ్వాలా. దానం చేసే వస్తువు కూడా అని మనకు ఉపనిషత్తులు శాసించి చెప్తున్నాయి. ఇట్లా చెయ్యి, ఇట్లా చేయకూడదు. వీడు ఎప్పుడైతే నిషిద్ధ కర్మలను చేస్తాడో ఆ నిషిద్ధ కర్మల వల్ల పాపం ఏర్పడుతుంది. ఆ పాపం వల్ల ఈ మనసు మలినమైపోతుంది. అంతే కదా. మనసు శుద్ధంగా ఉన్నటువంటి మనసు ఎప్పుడైతే పాపాలన్నీ చేసిందో ఆ పాపాలంతా ఈ కూడుకొని మలినమైపోయింది, మురికి పట్టిపోయింది, అశుద్ధమైపోయింది. అందువల్ల ఈ అశుద్ధమైనటువంటి మనసు ముందేమో శుద్ధంగా ఉన్నది. ఏదో సహవాస దోషం, దొంగ వారితో సహవాసం చేస్తే వీడు కూడా దొంగ అవుతాడు, లేదా మంచి వారితో సహాయం చేస్తే వీడు కూడా మంచి అవుతారు, వారు వీరైతారని మన వాళ్ళు చెప్తుంటారే పెద్దవాళ్ళు. అదే విధానంలో ఈ పాపంతో ఈ పాపం చేసేదాని వల్ల ఈ మనసు మలినమైపోయింది. ఆ మలినమైనటువంటి చేయరానటువంటి నిషిద్ధ కర్మలు ఎన్ని ఆచరించేదాని వల్ల పాపం వచ్చింది. పాపం వల్ల మనసు మలినమైపోయింది. ఆ మలినమైన మనసు కాబట్టి కామ సంకల్ప, కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు మనం చెప్పుకున్నామే, ఈర్ష, ఇటువంటి అన్ని ఈ కామ క్రోధాదులంతా కూడా ఈ మనసులో సంకల్పాలు మెదులుతూ ఉంటాయి. అంటే నిషిద్ధమైనటువంటి ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఈ కామాలు, ధర్మార్థ కామాల్లో చెప్పినటువంటి కామం ఏంటంటే ధర్మమైనటువంటి కామము, అది చేయవచ్చు, అది అవసరమని చెప్పింది. కానీ ఇక్కడ మనం అర్థం ఏం చేసుకోవాలంటే విచక్షణ లేకుండా ధర్మాధర్మ నీతి నియాన్ని పాటించినటువంటి వాటి మీద ఈ మలినమైనటువంటి మనస్సు చరిస్తూ ఉంటుంది అని మనము తెలుసుకోవాలన్నమాట. ఈ ఎప్పుడైతే పాపం అంటగట్టుకున్నామో దాన్ని ఫలితం అనుభవించాలి కదండి. అప్పుడు ఈ మనసు ఏంటి? చంచలంగా ఉంటుంది. గడెక్కిపోతూ అంటే కోతి మాదిరి అట్లా గంతులు వేస్తూ ఉంటుంది అన్నమాట. నిలకడ ఉండదు. చపల చిత్త చాంచల్యం. దేని మీద చదువు అంటే 10 సార్లు చదివినా అది రాదు. ఒక పని చేస్తే ఆ మనసు పెట్టి చేయడు, సరైనటువంటి ఫలితాలు రావు. అందువల్ల ఈ యొక్క మనసు నిలకడ లేకుండా చేసేదాని వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనసును అధీనం చేసుకొని మనం కారు నడిపినా, లేకపోతే బైక్ నడిపినా,
మోటార్ సైకిల్ నడిపినా అది మన అధీనంలో ఉండి మనము బ్రేకులు అన్ని మన చేతులు మనసు అధీనంలో ఉండి మనం నడిపితే ఎట్లా చక్కగా మార్గంలో పోతుందో అట్లా లేకుండా పోతే ఏదో ఒక విధంగా దేన్నో ఒక దాన్ని గుద్దుకొనడమో లేకపోతే అది పడిపోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి. అదే మాదిరి ఇక్కడ అయితే ఏమంటే దీనికి మార్గం లేదా? ఉపనిషత్తు మరి కామ సంకల్పం అశుద్ధం అన్నది, శుద్ధం కామ వివర్జితం. అంటే ఈ కామ క్రోధాదులు లేనటువంటి మనసు శుద్ధమైంది. ఈ శుద్ధమైన మనసు మనకు ఎట్లా వస్తుంది? ఏ విధంగా ఇది శుద్ధం చేసుకోవాలా? ఇప్పుడు మురికి అయిందండి, మురికి బట్ట ఉంది. ఆ మురికి బట్టను మనం అయినప్పుడు ఏదో మరకైంది, ఆ బట్టను మనము సోపులు డిటర్జెంట్స్ అవన్నీ వేసి లేకపోతే అన్ని మనము బాగా ఉతికి చీకాయ పొడో లేకపోతే కుంకుడు పొడో దాంతంతా వేసి ఉతికి లేదా దాన్ని బాగా నానబెట్టి ఉతికని చేస్తే బట్ట శుభ్రం ఏ విధంగా అవుతుందో ఈ అశుద్ధమైనటువంటి మనసును కూడా మనము శుద్ధపరచుకోవచ్చు. కాబట్టి ఎవరు నా మనసు అంతా అశుద్ధమైంది, నేను పాపం పనులు చేశాను అని ఇప్పుడు చింతించిన అవసరం లేదు. జరిగిపోయింది, జరగనియండి. కానీ ఇంకా చేసే విషయాలను మనము పరిశుభ్రంగా శుద్ధంగా ఎట్లా చేసుకోవచ్చు, ఆ పాపాన్ని ఎట్లా మనం మైనస్ చేయొచ్చు. బ్యాంకులో పాపం దండిగా ఉంది, ఆ పాపాన్ని అంతా మనము పుణ్యకర్మలు చేసి డిపాజిట్స్ అంతా పుణ్యకర్మలు చేస్తా ఉంటే ఆ పాపం అంతా కూడా తరిగిపోతా ఉంటుంది. ఇంకా ఎక్కువ చేస్తే పుణ్యమే మిగులుతూ ఉంటుంది. ఆ విధానంలో ఈ మనసుకు పూర్వజన్మ పుణ్య విశేషం అనుకోండి, సాంగత్య బలం అనుకోండి, సహవాసం వలన ఎప్పుడో ఒకసారి ఈ సజ్జన సాంగత్యాన్ని పొంది ఓహో నేను తప్పులు చేస్తున్నాను, ఇది కాదు, ఇట్లా ఉండాలని మనం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఇతను ఏమిటి, ఓహో ఇది తప్పు, ఇటువంటి పనులు చేయకూడదు, నీ ధర్మమైనటువంటి పనులే చెయ్యాలని వాళ్ళ యొక్క బోధల వల్ల కానీ ఇట్లా ప్రవచనాలు చెప్పేటువంటి మహాత్ముల యొక్క ప్రవచనాలు విని కానీ లేదా సద్గ్రంథ పఠనం చేసి కానీ లేదా భగవద్భక్తి నైనా కొద్ది భగవన్నామం చెప్పుకో, అది నీ పాపాన్నంతా భస్మీకృతం చేస్తుంది అని చెప్పిన మాటలు విని ఇతను ఏం చేస్తాడు, ఈ మలినమైనటువంటి మనసును శుద్ధపరచుకునేదానికి ప్రయత్నిస్తాడు. సత్యధర్మంగా చేయవలసిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. అందుకనే త్రిజగతి సజ్జని సంగతి రేఖ భవతి భవార్ణవ తరణేనైక. ఈ త్రిగతి ఈ ముల్లోకాలలో కూడా సజ్జని సంగతి రేఖ, ఈ సజ్జన యొక్క వాళ్ళ సహవాసం చేసి అటువంటి సజ్జన సాంగత్యం అంటే నౌకలో ఎక్కితే ఈ సంసార భవసాగరమును తరించవచ్చు. ఎక్కడైనా ఉండండి, మంచి నౌకలోకి ఎక్కాము, ఆ నౌకలో మంచి సజ్జన సాంగత్యం అనే నౌక ఇస్తే అది భవసాగరాన్ని ఆ నీరదని దాటుకొని నిన్ను ఒడ్డును చేస్తుంది, నిన్ను తీరానికి ఉంది. ఆ విధానంలో ఈ యొక్క సజ్జన సాంగత్యం ఎప్పుడైతే ఏర్పడతాదో సత్సాంగత్య ప్రభావం చేత నిషిద్ధ కర్మలను, చేయరాని కర్మలను త్యజించి సత్కర్మలను అంటే మంచి కర్మలు లేక పరోపకారార్థమిదం శరీరం, పరోపకార భావంతో సేవా కార్యక్రమాలు చేయడము, ఇతరులకు సేవ చేయడము, పెద్దవాళ్ళను గౌరవించడము, వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంటే సహాయం చేయడము. ఆ సహాయం అండి ఆ దారిలో పోతా ఉంటే ఆ రోడ్లో ఏదన్నా ఒక ముళ్ళు కానీ లేకపోతే గాజు పెంకు కానీ ఉందనుకోండి, చూశాడు, దాన్ని తీసి పక్కన పెట్టడం కూడా అది సత్కర్మే. ఎందుకంటే
అది ఎవరికన్నా కూర్చుకుంటే తెలుసో తెలియకో కూర్చుకుంటే దానివల్ల గాయం కావడము, ప్రమాదాలు జరగడము ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు. కాబట్టి సత్కర్మలు, మంచి కర్మలు, చిన్నది ఎవరికి తోచినది యథాశక్తి. నువ్వు దానం చేస్తావు, యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం. ఈ యజ్ఞదానాలు ఇటువంటి పుణ్యకర్మాలంతా కూడా చెయ్యాలని ఈ సత్సంగత్యములో తెలుసుకున్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తులైపోతాడండి. నిశ్చలతత్వం. ఈ మనస్సు అంతకుముందు ఎట్లా ఉన్నది? చెలిస్తా ఉన్నది. నేను సంగ్రహంగా చెప్పాను. ఈ శ్లోకాన్ని గురించే మనం 1 గంట సేపు చెప్పుకోవచ్చు. కాబట్టి బాగా ఆలోచించండి. ఈ నిశ్చలమైనటువంటి తత్వం ఎట్లా మనకు లభించిందంటే ఈ సజ్జన సాంగత్యం వల్ల, మంచి వారి యొక్క సహవాసం వల్ల మనకు అటువంటి భావాలు వస్తాయి. అప్పుడు మనము ఆ కర్మలను, ఈ నిషిద్ధ కర్మలను త్యజించి కర్తృత్వాభిమానము వదిలేసి నేను చేస్తున్నాను, నేను అట్లా చేసినాను అనేది లేకుండా నిష్కామ కర్మలు. భగవద్గీతలో కూడా చెప్తారు కదండి, నిష్కామగా నువ్వు కర్మ ఫలప్రదాత ఈశ్వరుడు. నువ్వు చేయవలసిన కర్మ, నీ డ్యూటీ, నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి. కర్తుం యోగ్యం కర్మ, అది ధర్మాచరణగా ఉండాలా, ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి అని చెప్తారో దానివల్ల పరమేశ్వరార్పమైనటువంటి బుద్ధితో చెయ్యి. అప్పుడు ఇవన్నీ విని ఆయన చాలా ధైర్యంగా, ఉత్సాహం రెట్టింపయ్యి పరమేశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు. ఎప్పుడైతే పరమేశ్వరునికి అర్పిస్తాడో ఈ యొక్క అంతఃకరణంలో ఉండే ఈ మల దోషాలన్నీ పోగొట్టబడతాయి. కర్మ చేసే విధానంలో ఈశ్వరార్పణమస్తు, కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు. మనం నైవేద్యం పెడతాం కదండి, అట్లా నైవేద్యం పెట్టేదానికి 2 లాభాలు. రామునికి మనము నైవేద్యం మనం దేవతలకు పెట్టినప్పుడు మళ్ళా ఆ నైవేద్యం మనమే తింటాం. అంటే నీ భావం ఎప్పుడైతే ఆ భగవత్ సమర్పణం చేస్తావో ఆ సత్కర్మల వల్ల నీకు పుణ్యము లభించి నీ మనసు శుద్ధపడుతుంది. అంతకుముందు కర్మలకు ఏమైంది? మలినమైంది. ఏవో భావాలు వస్తాయి. అప్పుడు ఎప్పుడైతే మనసు శుద్ధమైందో అట్టి నిర్మల మనస్సులో వివేకం, ఒరే నేను ఇటు పనులు ఇదివరకు చేసిన పనులన్నీ చాలా క్రూరంగా ఉన్నాయే, ఇది మంచి పని కాదు, మంచి పనులు చెయ్యాలా, నలుగురికి ఉపయుక్తంగా ఉండాలా, నేను వేదం పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు పయనించినటువంటి దారిలో నేను కూడా నడవాలని తెలుసుకుంటాడు. వివేకం వస్తుంది, దైవ భక్తి కలుగుతుంది, మంచి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఎప్పుడైతే దైవ భక్తి కలిగిందో అప్పుడు ఈశ్వరానుగ్రహం ఉంటుంది. తర్వాత సద్గ్రంథ పఠనం చేస్తాడు. ఓహో ఈ విధంగా ప్రార్థన చేయి, లేకపోతే కొన్ని గ్రంథాలు మంచి మంచి రామాయణ మహాభారతాలంతా కూడా ఓహో ధర్మశాస్త్రాలు అవి ఇవి అన్ని కూడా చదువుతాడు. అట్లనే గురువుపసదనం చేత గురువు దగ్గరికి పోయి, గురుదేవా నాకు ఉపనిషత్తు బోధించు, లేకపోతే నాకు ధర్మోపదేశం చేయనప్పుడు ఆయన ఆ గురువు దగ్గర శ్రవణం చేసేదాని వల్ల జీవ బ్రహ్మైక్య సాక్షాత్కారాన్ని పొందుతాడు. అంటే మనసు శుద్ధమవుతుంది. అప్పుడు ఆ శుద్ధమైనటువంటి మనసులో ఈ కామ సంకల్పాలు ఎన్ని వివర్జితమైతే మంచి శుద్ధమైతుంది మనసు. అప్పుడు ఆ శుద్ధమైనటువంటి మనసుతో దైవ భక్తితో ఉన్నప్పుడు ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఆ ఏకాగ్రతతో నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆ తపస్సు ఫలిస్తుంది. చూస్తారా? కాబట్టి ఈ ఉపనిషత్తు మనకు ఏమని తెలియజేస్తున్నదంటే అశుద్ధమైనటువంటి మనసును కూడా శుద్ధం చేసుకొని ఏకాగ్రతను పొందవచ్చు, తద్వారా ముక్తిని పొందవచ్చు. తద్వారా ముక్తినే కాదు జీవన్ముక్తిని పొందవచ్చని ఈ అమృత బిందూపనిషత్తులో మొట్టమొదటి మంత్రము
మనకు సంబంధించినటువంటి మనసునే చెప్పి మన సంగతే చెప్పి మీ మనసును అందరిని కూడా నిష్కల్మషంగా లేకపోతే మలిన మనుషులను శుద్ధీకరించుకోండి, శుద్ధం చేసుకోండి అని చెప్తున్నది. కాబట్టి మనమంతా వీటిని మననం చేసి విచారణ చేసి ఏదైనా దోషములు ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని గొప్పవారై ఆ భగవద్భక్తిలో మీరంతా కూడా నిండిపోయి ఈ బ్రహ్మ సాక్షాత్కారమును పొందుదురుగాక. ఓం తత్సత్. ఓం. ఉపనిషద్ విజ్ఞానం ధారావాహికంగా ప్రసంగించిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.